చంద్రగిరి మండలాల్లోని 6 ప్రాంతాల్లో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. చంద్రగిరిలో మినీ ఐటీ పార్క్ను 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఐటీ పార్క్ ఏర్పాటుతో 3,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. నియోజకవర్గంలో రేపు గెలిస్తే నేనేం చేయదలుచుకున్నానో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడో మీకందరికీ తెలుసు. వాటిని కూడా కొన్ని ఉదాహరణలతో పాటు మేము యువత కోసం 24వ సంవత్సరం గెలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే యూత్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తాను ఈరోజు. దానికి సంబంధించినటువంటి ఐవి కూడా మీకు ప్రదర్శిస్తాం. ఎవరెవరు ఏ కంపెనీస్ పెడతారు విత్ ఎవిడెన్సు, ఇది మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 ఇయర్లో మేము స్టార్ట్ చేస్తాం ప్రూఫ్స్తో సహా. ఎందుకంటే భాస్కర్ రెడ్డి లాగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయినాక పోయి సీఎం ఆఫీస్లోనో, హైదరాబాద్లో రియల్ ఎస్టేటో, లేదంటే దుబాయ్లో రెడ్ శాండ్ వ్యాపారమో చేసుకున్న అలవాటు మాకు లేదు. కాబట్టి ఈ విషయాలు చెప్పదలుచుకున్నా మీకు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా కుటుంబ పాలనలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పోతా ఉంది ముందుకి. తిరుపతి రూరల్ కానీ, చంద్రగిరి మండలంలో కానీ యువతకి ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీ పరంగా కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. పాకాల మండలానికి 15 సంవత్సరాలు జెండా మోసిన నాయకుడు ఎవరు ఈరోజు లేదు. నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నా. ఓటర్ స్లిప్లు ఇస్తున్నారు. గతంలో 2014 కానీ 2019లో కానీ ఓటర్ స్లిప్స్ ఇచ్చేది స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ నాయకులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ భాగం. ఈరోజు ఎవరు ఒక నాయకుడు కనపల్లా, అంతా వాలంటీర్ రిజైన్ చేసిన వాళ్ళ ద్వారా పెట్టుకున్నాడు. జెండాలు మోసిన నాయకులు కూడా ఈయన నమ్మలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన స్వభావం అర్థం చేసుకోవచ్చు. అదే దాంట్లో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా యువతిని మోసం చేశాడు. మేము రేపు గెలిస్తే ఏ ఇండస్ట్రీలు తెస్తామనే దానికి కూడా ఐవేస్ చూపిస్తాం. దాని తర్వాత కూడా